Nobody can stop this flow. Hallelujah. 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 Lord, Akka, praise. Hallelujah. Hallelujah. థ్యాంక్ యూ మాస్టర్. చెప్దాం, వెలుగు చీకటి అని చెప్తాం. వెలుగు చీకటిని ఖండిస్తుందని చెప్దాం. వెలుగు చీకటిని హల్లెలూయా. హల్లెలూయా. దాసి కుమారుడిని పంపించాలంటే మన లోపల పనిచేస్తున్న దాసి కుమారుడు ఎవరో మనం గుర్తుపట్టాలి. ఇది బయట ఉన్న పోరాటం కాదు, వ్యక్తిగతంగా లోపల ఉన్న పోరాటం. ఎవరు పుష్టిగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఎవరు పుష్టిగా ఉంటే, ఎవరు బలవంతులుగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఎవరు బలవంతులుగా ఉంటే వారు మిగిలిన వారిని బంధిస్తారు. రాజు, యాజకుడు అంటే ఎవరండి? ఆయనకు సేవించేవారు, ఆయన మందిరంలో సేవాక్రమాలను చూసుకునేవారు యాజకుడు, అంతే కదా. మరి రాజు ఎవరు? రాజుకున్న పని ఏంటి? రాజ్యమును కాపాడుకోవడం. రాజ్యమును కాపాడుకోవడం మాత్రమేనా? రాజ్యములు విస్తరింప చేసుకోవాలి కదా. అది కదా నిజమైన రాజు అంటే. కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, విస్తరించడం ఒక ఎత్తుగా మారుతుంది రాజుకి. అలా రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డామే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాము. ప్రభు కోరుకుంటున్నది, ప్రభు ఉద్దేశం ప్రకారం లోపల ఉన్న మన స్వభావం మారాలి. లోపలున్న స్వభావం మారాలి. ప్రవర్తన, తలంపు, ఆలోచన అన్ని మారాలి. దేవుడు మనకు నేర్పిస్తున్నది అదే. ఆ మార్పు తీసుకుని రావడం కోసం దేవుడు అనేక పరిస్థితులు కూడా మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ ప్రతి పరిస్థితిలోని కూడా గుర్తుపట్టవలసిన కార్యం ఏంటంటే, వెలుగు చీకటిని ఖండిస్తుంది, కాంప్రమైజ్ అవ్వదు. చెప్పండి అన్నమాట. వెలుగు చీకటిని ఖండిస్తుంది, కాంప్రమైజ్ అవ్వదు. పాపంతో కాంప్రమైజ్ అవ్వదండి. పరిశుద్ధత కొరకు వెతుకుతున్నావు. దేవుడు పరిశుద్ధులుగా అనేకుల్ని చేయడానికి వెతుకుతున్నాడు. అనాది కాల సంకల్పంలోనే ఆయన బ్రతికించి ఉంచారు. ఎప్పుడు కూడా చీకటి వెలుగు మీద దాడి చేస్తూనే ఉంది. కానీ జయం ఎవరిది? వెలుగుదే. జయం వెలుగుదే. నిజమైన వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోవాలనే విషయం దానికి కూడా తెలుసు. కానీ అప్పటి వరకు కూడా నాదే పై చేయన్నట్లుగా ఏలుబడి చేస్తూ, ఈరోజు మన లోపల ఉన్న దాసి కుమారుని గుర్తుపట్టాలి. బ్లెస్సింగ్ ని రిసీవ్ చేసుకున్నంత బాగా హెచ్చరికల్ని రిసీవ్ చేసుకోం కదా. ఇక్కడనే ఆగి ఒకసారి ప్రార్థన చేయండి. గల్తీలో అధ్యాయం మొదటి వచనం. స్తోత్రం. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్నారు తెలుసా, చిక్కుకోవద్దు. చెప్పండి ఆ మాట.
చిక్కుకోవద్దు. హల్లెలూయా. ఈ స్వాతంత్రం దేవుడు మనకు అనుగ్రహించారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఊరికనే ఏం రాలా ఈ స్వాతంత్రం, వెల చెల్లించారండి. దీని వెల యొక్క కాస్ట్ లేదా ఆ వెల యొక్క విలువ ఎంతో తెలుసా? యేసుక్రీస్తు యొక్క ప్రాణం, పరిశుద్ధుని యొక్క ప్రాణం. కానీ దేవుని యొక్క కృప ఏంటి తెలుసా? అపరిశుద్ధుని కుళ్ళుబట్టనివ్వలేదు. హల్లెలూయా. 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 చూడండి, ఈ స్వాతంత్రం దేవుడు అనుగ్రహించారు. కానీ ఎవరి ద్వారా అనుగ్రహించారు? ఎలా అనుగ్రహించారు అంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు ద్వారానే, అభిషక్తుని ద్వారానే స్వాతంత్రం లభిస్తుంది. అభిషక్తుని ద్వారానే స్వాతంత్రం లభిస్తుంది. చెప్పండి మరి. అభిషక్తుని ద్వారానే స్వాతంత్రం లభిస్తుంది. అందుకే ఈ లోకాధిపతులు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? డాడీ ఏం డాడీ? స్వాతంత్రం ఎక్కడ కలుగుతుందో అని డాడీ. ఎందుకండి? దాస్యత్వం నుండి, దాసుల గృహం నుండి బయటికి తీసుకుని రావడానికి, స్వతంత్రులుగా చేయడానికి దేవుని చేత నిర్ణయించబడి ఎన్నుకోబడిన వ్యక్తి మోషే. మోషే ప్రయాణం చూడండి, మోషే పుట్టుక చూడండి. స్వాతంత్రం అనుగ్రహించబోతున్న లేదా స్వాతంత్రం అనుగ్రహించడానికి ఒక ప్రయాణం చూపించబోతున్న వ్యక్తికి, ఆ వ్యక్తికి కలిగిన విషయాలు ఒకసారి ఆలోచించండి. ఆదిలోనే తుంచేయాలని ప్రయత్నాలు, ఆదిలోనే వాళ్ళు విస్తరించకూడదని వాళ్ళ మీద జరిగిన విషప్రయోగం ఏంటి? పురుట్లోనే చంపేయమని చెప్పి అసైన్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి? ఫరో దగ్గర. చేయగలిగారా? చేయలేకపోయారు. హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా తను పుట్టిన టైం గమనించండి. 2 సంవత్సరాల లోపల పిల్లల్ని చంపేయమని ఆజ్ఞ జారీ కాలేదా? ఏం నేర్పిస్తుంది? ఏం నేర్పిస్తుంది మనకి చరిత్ర? అంతేనా? ఎవరు ఆపలేరని అనిపించట్లేదా? ఎవరు ఆపలేరు. హల్లెలూయా. నీ కొరకు దేవుడు స్వాతంత్రంను అనుగ్రహించి ఉన్నారా? నిర్ణయించి ఉన్నారా? దానిని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆటంకములు వచ్చాయా? తొలగిపోవలసిందే. బంధకములు వచ్చినాయా? తెగిపోవలసిందే. ఓ హల్లెలూయా. ఈ రోజు క్లెయిమ్ చేసి హల్లెలూయా. ఈరోజు క్లెయిమ్ చేసుకుంది
ఈరోజు క్లెయిమ్ చేసుకోండి. ప్రతి పరిస్థితిలోనూ కూడా క్లెయిమ్ చేసుకోండి. ఎవ్రీ ఏరియాను క్లెయిమ్ చేసుకుందాం. దేవుడు అనుగ్రహిస్తున్న స్వాతంత్ర్యంను ఎవ్వరు ఆపలేరు. దేవుడు అనుగ్రహిస్తున్న స్వాతంత్రం ఉందా? దేవుడు దాన్ని నిర్ణయించారా? దానిని నువ్వు తప్ప ఎవరు ఆపలేరు. నీ స్వాతంత్రంను నువ్వే ఆపుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రంను నువ్వు ఆపుకుంటున్నావమ్మా. దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టమని చెప్తున్న సమయం ఎవరు వెళ్ళగొట్టాలి? దానికి కూడా ప్రార్థన చేసుకుంటూ ఒక మాట చూడండి. ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చి, ఆన్సర్ షీట్ ఇచ్చి, టైం ఇచ్చి, అన్ని ఇచ్చిన తర్వాత ఎవరు రాయాలి ఇప్పుడు ఆన్సర్? క్యాండిడేట్ రాయాలి. సీన్ లో ఉన్న క్యాండిడేట్ రాయాలి. అకాడమిక్ ఇయర్ లో ఉన్న క్యాండిడేట్ రాయాలి. అప్పుడు కూడా వచ్చి నువ్వు రాయవా ప్రభా అంటే ఎలా ఉంటది? స్తోత్రం. అలా దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టమని దేవుడు అనుగ్రహించి ఉండే ఒక జీవితం ఇచ్చి, లైఫ్ ఇచ్చి, సిచ్యువేషన్స్ ఇచ్చి, దాసి ఎవరో చూపించి, దాసి కుమారుడు ఎవరో చూపించి, శరీర క్రియలు ఏవో చూపించి, ఏవి నిన్ను ఏలుబడి చేస్తున్నాయో చూపించి, కమాన్ వెళ్ళగొట్టండి. స్వాతంత్రం అనుగ్రహించాను. ఆల్రెడీ క్రీస్తు ద్వారా స్వాతంత్రం ఇవ్వబడింది, దాన్ని అనుభవించండి, స్వీకరించండి అని చెప్పితే ఇప్పుడు కూర్చొని ఆన్సర్ షీట్ ఎవరు రాయాలి? చెప్పండి. నేనే రాయాలి. ఇప్పుడు ఈ ప్రార్థన, ప్రభా స్వాతంత్రం ఇవ్వా, ప్రభా దాసి కుమారుని ఎల్లగొట్టవా. అమ్మ నీకు అవకాశం దేవుడు ఇచ్చాడ్రా. హల్లెలూయా. నీ వల్ల కావట్లేదా? ఆశ్రయించు ఆయన్ని. బలహీనులను బలవంతులుగా చేయవాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతులను. హల్లెలూయా. డిజైర్ ఉండాలి. నాకు స్వాతంత్రం కావాలి, ఈ దాస్యత్వం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అనే డిజైర్ కావాలి. అలాంటి ఆశ ఉన్నది కనుకే పౌలు గారికి అర్థమైంది, నన్ను ఏలుబడి చేస్తున్న ఒక పాప నియమము ఉంది నాలో అని. దాంతో ఆయన తెగదంపులు చేసుకున్నారమ్మా. అందుకే పౌలు పలుకుతున్నాడు అన్నమాట, ఇక మీదట పాపము చేయవాడు నేను కాదు. దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టకపోతే వారు బలవంతులై మారుతారు, తర్వాత నిన్ను బంధిస్తారు. చూడండి, ఒక ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు బరువు ఎక్కువైందని సముద్రంలోకి ఆ ఓడను ప్రాణాలను కాపాడుకోవడం కోసం లగేజ్ పడేస్తారు తెలుసా? అవును. నిన్ను ముంచి వేస్తే ప్రమాదం వస్తుంది అన్నప్పుడు నీ కొరకని తెచ్చుకున్న వాటిని కూడా ఆహార పదార్థాలతో సహా, వస్త్రములతో సహా బరువు తగ్గించుకోవడానికి ఏం చేస్తారు? సముద్రంలో లైట్ అవుతుంది అన్నమాట. బాడీ లైట్ అవుతుంది. దేని బాడీ? నావ బాడీ. ఆ బోట్ యొక్క బాడీ మొత్తం లైట్ అవుతుంది, బరువు పడేస్తే. అలా దాసిని దాసి కుమారుడిని నువ్వు విడిచిపెట్టగలిగితే నీ ప్రయాణం లైట్ అయి స్వాతంత్రంతో పరుగులు పెట్టచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును.
17వ వచనం చూడండి. ఇవి ఒకదాని మీద ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను ఆపుతున్న శరీరంతో ఈరోజు ఏం చేయాలి? ఏం చేయాలో తెలుసా? చక్కటి మాట చదువుకుందాం ఉన్నట్టు. ఎఫెసీయులకు రాసిన పత్రికకు రండి. 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? నిద్రించుచున్న మేల్కోవాలి. క్రీస్తు మన మీద ప్రకాశిస్తారు. క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహిస్తానని చెప్పిన స్వాతంత్రం నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ సాధ్యం? ఎప్పుడు ఇవన్నీ సాధ్యం? మేల్కొన్నాం. క్రీస్తు ఎంటర్ అవ్వగానే కాలం ఎలా అయితే వేరైపోయాయో, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని, జీవితం కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ గా వేరైనప్పుడే ఇది సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వాతంత్రంను మనమే ఆపుకుంటున్నాం. చెప్పండి ఆ మాట. మన స్వాతంత్రంలో మనమే ఆపుకుంటున్నాం. నాకు తెలీదు అన్న దేవుడు ఒప్పుకోరమ్మా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్ ఇవ్వలేదా దేవుడు? బైబిల్ లేదంటారేమో. నీ మొబైల్ ఉంది కదా, నీ మొబైల్లో కూడా వాక్యం దేవుడు బైబిల్ ఇచ్చారు కదా. ఎవరు ఆపుకుంటున్నారు? దేవునికి దగ్గర అవ్వకుండా ఎవరిని ఆపుకుంటున్నారు? నన్ను నేనే ఆపుకుంటున్నాను. ఈరోజు దాసి కుమారుని వెళ్ళగొట్టే సమయం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే స్వాతంత్రమును అనుభవించడానికి ఆటంకముగా ఉన్న శరీర క్రియలను విడిచిపెట్టు. వాటికి పరిత్యాగ పత్రిక ఇచ్చేయి. ఏం పత్రిక? పరిత్యాగ పత్రిక. పరిత్యాగ పత్రిక. పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్. ఇచ్చేయి. హల్లెలూయా. ఆమేన్. ప్రాచీన స్వభావంకు నవీన స్వభావంకు తేడా రావాలా? అయితే శరీర క్రియలకు ప్రాచీన స్వభావంకు పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. హల్లెలూయా. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయనియు సున్నతి పొందకపోవటనియు భేదం లేదు, పరదేశి అని
సిథినీయుడు కాదు, సిడియనుడు. దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎంటర్ అవ్వగానే ఖచ్చితంగా రెండు వేరైపోతాయి. ఒకదానితో ఒకదానికి పొత్తులు ఉండవు. వెలుగు ఎంటర్ అవ్వగానే చీకటితో వేరు పొత్తు ఉండదమ్మా. వెలికి చీకటి పొత్తు ఉండదు, కాంప్రమైజ్ అవ్వదు. అది సాతాన్ లైఫ్ తో కాంప్రమైజ్ అయిపోయి ఏం చేయాలండి? సాతాను శోధించేస్తున్నాడండి. ఇట్లాంటి మాటలు ఉండవమ్మా, ఉండవు. శరీరం మాట విని దేవునికి దూరంగా ఉన్న కాలం చాలు. శరీర క్రియలు ఏలుబడి చేసిన కాలం చాలు. వాటిని పుష్టిగా తయారు చేసి మన మీద శత్రువులను మన ఇంట్లో పెట్టుకున్నట్టు ఆయన దేవునికి దేవాలయంగా ఉన్న మనలో శరీర క్రియలను పుష్టిగా తయారు చేసిన కాలం చాలు. ఈరోజు వెళ్ళకూడదాం. రోజు ఒక తీర్మానం తీసుకుందాం. దేవునికి ఇష్టం లేని కార్యంతో పరిత్యాగ పత్రిక డిక్లేర్ చేయండి. ఈరోజు సైన్ చేసి దాని చేతిలో పెట్టి బయటికి పంపండి. పరిత్యాగ పత్రిక సైన్ చేసి దాని చేతిలో బయటికి పంపండి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దాసి కుమారుని వెళ్ళగొట్టకుండా స్వాతంత్రం నువ్వు అనుభవించలేవు. దేవుడు అనుగ్రహించు ఆనందంలో నువ్వు నిజమైన ఆనందం నువ్వు పొందలేవు, ఎంజాయ్ చేయలేవమ్మా. ఆయనలో ఉన్న ఆనందాన్ని నువ్వు కోల్పోతూనే ఉన్న కాలం చాలు. ఆయనను పూర్తిగా చూడలేక, ఆయనతో మాట్లాడలేక, ఆయనతో గడపలేక ఈ అనుభవాలు ఇంకా చాలు. ప్రతి డైవర్షన్, ప్రతి డిస్ట్రాక్షన్ అన్నిటినీ కూడా తొలగించి దేవుడు మంచి మార్గం చూపిస్తున్నారు. వెళ్ళగొట్టు, వెళ్ళగొట్టు, వెళ్ళగొట్టు. దేవుడు నీ కార్యములు, నీ క్రియలు ఎలా ఉన్నాయో దేవుడు పరిశీలిస్తున్నారు. కంప్లీట్ స్వాతంత్రం అనుభవించాలి. ఫలిద్దాం. దేవుడు అనుగ్రహించే స్వాతంత్రంను పూర్తి స్థాయిలో అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం అక్క. Hallelujah. Thank you, Jesus.